హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వారు లోకల్ అండ్ నాన్ లోకల్ కింద అప్లై చేసుకునే విధంగా అవుట్సోర్సింగ్ విధానంలో మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్తో పాటు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు మీరు ఆన్లైన్ మోడ్ ద్వారానే ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి పీజీ డిగ్రీ ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేసుకునే విధంగా రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే మీరు ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ద్వారా ఈ క్లాసెస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకొని సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేర్చుకొని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే సర్టిఫికేట్స్ పొందే విధంగా మనకి జూలై 2025 బ్యాచ్ కోసం అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు 100% ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారండి. టాప్ ఫ్యాకల్టీ చేత లైవ్ లేదా రికార్డెడ్ లెక్చర్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ వీడియోస్ కానీ అవన్నీ కూడా మీకు లెక్చర్స్ అన్ని కూడా త్రూ ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషియాలజీ లాంటి ఈ పర్టికులర్ పీజీ డిగ్రీ ప్రోగ్రామ్స్ని త్రూ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. మనకి జూలై 2025కి సంబంధించినటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది. అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారు. సో చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ విధానంలో చాలా రకాల పోస్టులను అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి అవుట్సోర్సింగ్ విధానంలోనే చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఆ పోస్టులు ఏంటనే చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ టోటల్గా 43 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్లంబర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 15,000 రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు. ఇంకా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ అని చెప్పేసి అంటారు. ఇవి 22 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి 15,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఇంకా పోస్ట్ మార్టం అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. రికార్డ్ అసిస్టెంట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇంకా ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులన్నిటికీ కూడా 15,000 రూపీస్ పర్ పోస్ట్కి ఎవ్రీ మంత్ శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్కి 21,500 రూపీస్ శాలరీ అయితే ఇస్తున్నారు. అలాగే మనకి ఆడియోమెట్రీషియన్ లేదా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అని చెప్పేసి ఒక వేకెన్సీ ఉంది. సో దీనికి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 32,670 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. అలాగే మనకి ఇక్కడ రేడియోగ్రాఫర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 35,570 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆ ఇంజనీర్ పోస్టులకి ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 54,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే 43 వేకెన్సీస్ని అయితే మనకి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి అనంతపురం జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగిందండి. సో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి 21 మే నుంచి 28 మే వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. లోకల్ అండ్ నాన్ లోకల్లో కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనంతపురం అనేటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 28 మే వరకు అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ని 10th జూన్ వరకు స్క్రూటినీ చేస్తారు. తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని 14th జూన్న రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ని 25th జూన్న రిలీజ్ చేస్తారు. ఇంకా ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి వారికి 1 జూలైన మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బయోమెడికల్ ఇంజనీర్కి బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్ చేసినటువంటి వారు అప్లై చేయాలి. రేడియోగ్రాఫర్కి చూసుకుంటే సిఆర్ఏ, డిఆర్జీఏ ఆర్ డిఎంఐటి లేదా బీఎస్సీ రేడియాలజీ ఆర్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఆ కోర్స్ చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవాలి.
ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వొకేషనల్ కోర్స్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఆడియోమెట్రిషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ చేసి బీఎస్సీ ఆడియాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ చేసి ఏపీ ఫిజియోథెరపిస్ట్ ఫెడరేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ రికార్డ్ అసిస్టెంట్కి 10th క్లాస్ పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండర్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి, వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎంఎల్టీ కోర్స్ చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇంకా థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి 5 years నర్సింగ్ ఆర్డర్లీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు థియేటర్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. ఇంకా పోస్ట్ మార్టం అసిస్టెంట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే చాలు, పోస్ట్ మార్టం అసిస్టెంట్గా అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వీటికి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో దానికి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేయండి. ఇంకా ప్లంబర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్ కానీ ఫిట్టర్ ట్రేడ్ కానీ మెకానిక్ ట్రేడ్ కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి పోస్ట్కి కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 300 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే, టోటల్ 100 మార్క్స్కి మనకి మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ బేసిస్ కింద మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు కలిపి ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు 28th May లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.